అమ్మవారు ఉగ్ర రూపాన్ని చూపెట్టబోతా ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ ఆహ్వానం పలకవలసిందిగా ఈ సందర్భంగా మనం వేసుకుంటా ఉన్నాం. నాగార్జున గారు ఎక్కడున్నా కానీ వాళ్ళని తీసుకురావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. నాగార్జున గారు కావచ్చు, గోపి గారు కావచ్చు, అదేవిధంగా మరి రవికాంత్ గారు కావచ్చు, అందరూ ఈ సెంటర్ నుంచి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. డప్పుతోటి తీసుకురావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. దయచేసి ఈ యొక్క బోనాల నృత్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా మా సింగర్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా వండర్ఫుల్ పాటలు, లైవ్గా డాన్స్ కావచ్చు, పాటలు కావచ్చు, చాలా వండర్ఫుల్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని తిలకించి మీరు ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వచనాన్ని అందుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ వచ్చేలోపు ఓకే ఆడంగా బోనాలు ప్లస్ అందరు సెట్ అయ్యేలోపు మా టీం తోటి ఒక పాట దయచేసి కొద్దిగా ఫాస్ట్ రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రవికాంత్ అండ్ నాగార్జున మాస్టర్ ఎక్కడున్నా బోనాలతోటి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. నిజంగా ఇప్పుడు దాకా నిజంగా చిన్నారులు చక్కటి డాన్స్ తోటి నిజంగా అందరినీ అద్దరు కొట్టేసారు. నిజంగా భక్తి పారవశంలో మునిగి మన ఇజ్జత్ అవుతుంది. మరి మా ఆడోళ్ళు కూడా అక్కలు కూడా అందరు ఉన్నారు. మనం లేని వీళ్ళు లేరు. ఏమంటారు? అరే ఇక్కడ మనం ఆడపుల్లం. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అక్కలు చెల్లెళ్ళు అంతా అంటే మానవులు ఇక్కడ నుంచి అక్కడ అన్నా. ఓకే రైట్. మరి బోనాలతోటి మరి మన బోనాలతోటి మన పిల్లలు వస్తున్నారు. మరి వాళ్ళ కోసం మరి ఆ బోనాల కోసం మరి ఈ పాటలతోటి షూట్ చేసుకుందాం.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఒకసారి దరువు కొట్టండి. హలో ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, నిజంతో చప్పట్లు కొట్టాలి. పూర్తి రాజులు ఎంతో చక్కగా అమ్మవారు బోనాలు, అదేవిధంగా వాళ్ళు ఎంతో చక్కగా బోనాల పండుగతో మనం ముందుకొస్తాం కాబట్టి మరి ఒకసారి చప్పట్లు కొట్టేసి వాళ్ళకి ఆమరణ పట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి ఎవరు అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఇక నిద్ర అందరికి పోయింది అనుకుంటా. పోయిందా లేదా నిద్ర? నన్ను కూర్చోబెట్టాను, అందరు కూర్చోండి, అందరు కూర్చోవాలి. కూర్చోవాలి అందరూ. మా విద్యార్థులు కూర్చోండి, మీరు కూర్చోండి. ఓ తల్లి కూర్చోవాలి, కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. నిజంగా మన ప్రాంతం పోతు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్న ఆలోచనతోటి ఇంత మంచి నృత్యాన్ని వారే సెలెక్ట్ చేసి ఇది తప్పకుండా ఉండాలి మన ప్రాంతానికి, మన ప్రాంతంలో చేయాలి అని చెప్పేసి ఈ యొక్క నృత్యాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా చిన్నారులు రెడీగా ఉన్నారు చేయడానికి. మరి చప్పట్లు కొట్టడానికి రెడీ ఉన్నారా లేదా? మీకు మంచిగా అనిపించినప్పుడు, మంచిగా జోష్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి. ఇంకా మా యూత్ విజిల్స్ కూడా కొట్టవచ్చు. అమ్మవారికి విజిల్స్ అంటే బాగా ఇష్టం, అవునా కదా? కాబట్టి ఈ యొక్క సాంగ్ అయిపోయేంత వరకు కూడా కళ్ళు ఆర్పకుండా మీరు చూడాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ సాంగ్ ని సౌండ్ ప్లీజ్.
చేస్తావే? నన్ను ఏం చేస్తావే? రా. ఏం చేస్తావరా? రాలే. ఏం చేస్తావే? ఏం చేస్తావు? గుడ్డిది అమ్మోరు, గుడ్డిది గుడ్డమ్మోరు. ఈ గుడ్డమ్మోరు నన్ను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? రాలే. ఒకసారి చప్పట్లు ఎట్లా కొడతారో నేను చెప్పాను. ఇక చప్పట్లు రెండు చేతులు పైకి లేపి కొడతారా, లేకపోతే కింద పెట్టి కొడతారా, ముందర ఉన్నటువంటి వాళ్ళ వీపుల మీద కొడతారా, సీటీలు కొడతారా, విజిల్స్ కొడతారా, ఓ వేసుకుంటారా, మీ ఇష్టం. ఇక నేను వదిలేస్తా, 2 minutes వదిలేస్తా. 2 minutes. ఎంతో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి నిజంగా నా చిన్నారులకి, నా చెల్లెళ్ళకి అద్భుతంగా భగవంతుడు మంచి శక్తిని వాళ్ళని మంచి ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా విద్యార్థులు గీతం స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు ఉషా మేడం టీం వేదికపైకి రావాల్సిన స్టాఫ్ మేడం, స్టాఫ్ అందరినీ, గీతం స్కూల్ సంబంధించినటువంటి స్టాఫ్ అందరినీ, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు మా మిత్రులు, నిజంగా వారు ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా చిన్నారులని తప్పకుండా వేదిక ఇవ్వండి అని చెప్పేసి మాకు చెప్పేసి మేము అడగంగానే తప్పకుండా మన చిన్నారులు కంపల్సరీ అక్కడ చేయాలి అని చెప్పేసి చెప్పంగానే మాకు అవకాశం కల్పించినటువంటి గీతం స్కూల్ వారికి ప్రత్యేకంగా మేడమ్స్ వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఫాలో అప్ చేసే విధంగా వారు ఇచ్చినటువంటి ఈ యొక్క డాన్స్ ని కంపోజ్ చేసినటువంటి రవికాంత్ గారు కూడా ప్రత్యేకంగా మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర గారిని ఆ యొక్క సర్టిఫికేట్స్ అందజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.
కొట్టాలి. తలకొండపల్లి విద్యార్థులు ఎంతో చక్కగా చేసినటువంటి ఆ నృత్య ప్రదర్శనకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఎంతో చక్కగా ప్రదర్శన చేసి మా లాయర్ జగనన్న చేతుల మీదుగా, అదేవిధంగా మా శ్రీశైలం అన్న గారు, మా జ్యోతి అన్న గారు, మా అంజన్నకి వారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ తీసుకోవాల్సిందిగా రాసావు రాసలి
పండుగ ఇది బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడపడుచులకి ఎంతో వండర్ఫుల్గా చేసినటువంటి మా తలకొండపల్లి కేజీబీవి ఆడపడుచులకి మహోదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి లక్ష్మణన్న అంజన్న సీనన్న అక్కడ ఉన్నాడు. అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా అన్నగారైన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మండల గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అందరికీ వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోను, ఒక 2 నిమిషాల్లో కథం పెట్టేస్తాను. నేను నిజంగా చాలా అదృష్టవంతులుగా తలకొండపల్లి గ్రామ మండల ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ శివుణ్ణే తీసుకొచ్చి మీ తలకొండపల్లి మండలంలో
ఇక్కడ గ్రామంలో పెట్టిన ఆ యొక్క వెంకటేశ్వర గారు నిజంగా ధన్యులు. వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు ఈ గ్రామ ప్రజలు. అలాంటి శివుని తీసుకొచ్చి మీ కళ్ళ ముంగల్నే ఇక్కడ ప్రతిష్ఠ చేయడము, ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా అతను చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే జ్యోతిర్లింగాలు ఎక్కడో ఉన్నట్టుగా అట్లాంటిది శివుణ్ణి ప్రత్యక్షంగా ఎప్పుడు మన కళ్ళ ముంగల ఉండేలా చూసేలా ఆ యొక్క శివుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం మనం చూస్తుంటాం. సద్గురులు మరియు నాగ సాధువులు మరియు కొంతమంది ఎంతో పుణ్యం చేసుకొని అక్కడక్కడ కోయంబత్తూరులో మీరు ఐషా ఫౌండేషన్ వాళ్ళు పెట్టినట్టుగా సద్గురు పెట్టినట్టుగా ఒక ఈశ్వరుని ప్రతిష్ట ఎట్లా చేశారో అట్లాంటి కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఈ యొక్క ఈశ్వరుని ప్రతిష్ఠించడం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. నిజంగా నువ్వు ఫ్యూచర్లో ఏమైతావో తెలియదు, కానీ ఆల్రెడీ చరిత్రలో ఎక్కేసావు. తలకొండపల్లి మండలం కాదు, కలకుర్తి కాన్స్టిట్యున్సీ కాదు, రంగారెడ్డి జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే మీ యొక్క పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నావు. అది మీ యొక్క తల్లిదండ్రులకు దక్కిన అదృష్టంగా భావించాలి, మీ యొక్క కుమారులకు దక్కిన అదృష్టంగా భావించాలి. ఒక 100 సంవత్సరాలుగా నీ పేరు మాత్రం మర్చిపోరు జనాలు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చిన్న ఒక 3వ క్లాసు విద్యార్థి 4వ క్లాసు విద్యార్థి కూడా ఉప్పల వెంకటేష్ గారు అంటే ఆ తలకొండపల్లి అనేటట్టుగా చేసుకున్నావు. మీరు ఎన్ని పైసలు సంపాదించుకున్నా, ఎన్ని పైసలు అకౌంట్లో ఉన్నా ఇంత పేరు రాకపోవు. మీరు మీ యొక్క గ్రామ ప్రజలకు మండల ప్రజలకు చేసిన ఈ యొక్క మంచి పని, కరోనా టైంలో కానీ ఇండ్లు కట్టేయడంలో కానీ అంబులెన్స్ ఉచిత వైద్యం అందించడంలో కానీ మరియు ఇట్లాంటి టెంపుల్ చేయడంలో కానీ చాలామందికి ముందుండి నేనున్నా అని చెప్పి ఈ విధంగా పేద మధ్యతరగతి ప్రజలకు సాయం చేయడం నిజంగా మీరు చేసుకున్న అదృష్టము మరియు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించి, నేను ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో శివపార్వతుల కళ్యాణంలో ఏ రోజు కూడా పాల్గొనలేదు. నేను వెళ్తా అని ఒక గంట నుంచి చెప్తున్నా, కానీ అన్న ఉండు అని చెప్పి ఒక 1 అవర్ నుంచి నన్ను ఇక్కడనే ఉంచి, నాతో పాటు వచ్చిన నా మిత్రులను కూడా ఇక్కడనే ఉంచి నన్ను ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నందుకు నాకు ఈరోజు జన్మ ధన్యమైంది. నిజంగా చాలా ధన్యవాదాలు అన్న. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జగనన్న, చాలా చాలా ధన్యవాదాలు. వెళ్ళిపోతా అని చెప్పేసి మిమ్మల్ని కళ్యాణం చూసిన తర్వాత కూడా ఒక మంచి మాటలు కూడా మేమందరం కూడా విన్నాం. సో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి జగనన్నకు ప్రత్యేకంగా మోదీపూర్వక ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉగ్రరూపకంగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఒక మంచి పాటని మా టీం తోటి విందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా శేఖర్ దామ హర హర మహాదేవ్ శంభో శంకర. ఇంతటి మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి అన్న ఉప్పల వెంకటేశ్వర గారికి, అలాగే మా మిత్రుడు దాస్ గారికి, మరి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, అదునానుగు లోకములన్నీ మ్రొక్కి బాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, అదునానుగు లోకములన్నీ మ్రొక్కి బాలా నరసింహ. నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ.
కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్యక్రమం ప్రారంభం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మా V3 ఛానల్, మా అన్న సురేష్ అన్న, సురేష్ అన్న ఈ ప్రాంతం బిడ్డనే, మన మాడుగుల మండల ఆర్కపల్లికి చెందినటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళం కూడా ఈ బిడ్డలమే, ఇక్కడ పాట పాడినటువంటి వాళ్ళం కూడా ఈ బిడ్డలమే. వెంకటేష్ అన్నకి నిజంగా మా ప్రాంతం వాళ్ళు మా ప్రాంతంలోనే చేయాలనే ఆలోచన ఉన్నటువంటి మహా వ్యక్తి మా వెంకటేష్ అన్న. సో సురేష్ అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా వెంకటేష్ అన్నకి మరొకసారి మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మా టీం మెంబర్స్ అయినటువంటి మా ఆర్కెస్ట్రా టీం మెంబర్స్ అందరికీ, మా డాన్సర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్కెస్ట్రా టీం వారికి కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం.